ట్రిపుల్ తలాక్ రద్దు వల్ల ముస్లిం మహిళలకు మేలు జరిగిందో లేదో ఓవైసీ సమాధానం చెప్పాలని భాజపా డిమాండ్ చేసింది. ముస్లిం మహిళల సమస్యలపై ఆయన ఎన్నడూ మాట్లాడలేదని విమర్శించింది. ఈ చట్టంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని కోరింది. మహిళలకు భరోసా కల్పించింది. భాజపా మాత్రమేనని వ్యతిరేకించే పార్టీలకు మహిళలంతా ఏకమై బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చింది. జరిగిందా ఇలా సలావుద్దీన్ అసదుద్దీన్ ఓవైసీ కన్వీనర్కి వచ్చి చెప్పాలి. అసదుద్దీన్ ఓవైసీ చెప్పాలి, నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చేసిన త్రిపుల్ తలాక్ వల్ల ముస్లిం మహిళలకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా నువ్వు కరీంనగర్ వేదికగా చెప్పు. ముస్లిం మహిళలకు ఇలా న్యాయం చేయాలని మేమొస్తే త్రిపుల్ తలాక్ రద్దును వ్యతిరేకించినటువంటి మూర్ఖత్వ పార్టీ ఇలా ఎంఐఎం పార్టీ. ఇలా పాత బస్తీ లేదు, ఏం లేదు, రోడ్లు కాడా. ఎంఐఎం పార్టీకి గెలిపిస్తారు, రోడ్లు లేవు, మోర్లు లేవు. ఎంఐఎం పార్టీకి గెలిపిస్తారు, రోడ్లు లేవు, మోర్లు లేవు, ఏం లేవు. ఒక్క ఓవైసీ కుటుంబం మాత్రమే పొట్టు పొట్టు పైసలు సంపాదించుకుంటారు. ఏ ముస్లింల బతుకులు బాగుపడలే. వాళ్ళ కన్వీనర్కి వచ్చి మాట్లాడతాడ ఓవైసీ. కానీ ముస్లిం మహిళలు ఆలోచించాలి. మీకు అండగా ఉన్నది భారతీయ జనతా పార్టీ, మిమ్మల్ని ఆదుకునేది భారతీయ జనతా పార్టీ. కానీ దయచేసి అందరూ ఒక్కరి కాక ఈ కులము ఆ కులము ఈ వర్గము ఆ వర్గం అని చెప్పి మీరు ఓట్లు చీల్స్తే ఎవరు గెలవాలన్న వాడు గెలుస్తాడు, మీకు నయా పైసా మీకు రాదు.